నైట్ ఆఫ్ ద స్కార్పియన్ ఈజ్ ఎ థాట్ ప్రొవోకింగ్ పోయం. మనల్ని బాగా ఆలోచింపచేసే పోయం నైట్ ఆఫ్ ద స్కార్పియన్. ఇట్ వాజ్ రిటన్ బై నిసిమ్ ఎజికెల్, ఇండో ఇంగ్లీష్ పోయెట్. ఈ పోయంని ఎవరు రాశారంటే నిసిమ్ ఎజికెల్ అనే ఒక ఇండో ఇంగ్లీష్ పోయెట్ రాశారు. చూద్దాం మరి. మనం పోయంలోకి వెళ్ళే ముందు పోయెట్ గురించి 4 ముక్కలు తెలుసుకోవాలి. 4 ముక్కలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అది మన బాధ్యత. ఓకే, చూడండి. నిసిమ్ ఎజికెల్ వాజ్ ఏ ప్రొలిఫిక్ పోయెట్. అంటే ఆయన చాలా పోయమ్స్ రాశారు. అలాగే ఆయన ప్లే రైట్ కూడా, కొన్ని నాటకాలు కూడా రాశారు ఆయన. అంతేకాదండోయ్, హీ వాజ్ అ క్రిటిక్, బ్రాడ్కాస్టర్ అండ్ అ సోషల్ కమెంటేటర్. చూడండి, అ వర్స్టైల్ జీనియస్. నిసిమ్ ఎజికెల్ అ వర్స్టైల్ జీనియస్. and he was born on 24th December 1924 in a Jewish family. ఆయన డిసెంబర్ 24న 1924లో ఒక యూదు కుటుంబంలో ముంబైలో జన్మించారు. ఓకే, చూడండి. హిస్ ఫాదర్ వాజ్ ఏ ప్రొఫెసర్ ఆఫ్ బాటనీ. వాళ్ళ నాన్న బాటనీ ప్రొఫెసర్గా చేస్తుండేవాళ్ళు. అలాగే వాళ్ళకు ఒక స్కూల్ ఉండేది. ఆ స్కూల్కి వాళ్ళ మదర్ ప్రిన్సిపల్గా చేస్తుండేది. ఇది వాళ్ళ ఫాదర్ అండ్ వాళ్ళ మదర్ గురించి బ్రీఫ్గా. ఎజికెల్ స్టడీడ్ ద పోయిట్స్ సచ్ as టిఎస్ ఇలియట్. చూడండి, ఆయన స్కూల్ స్టేజ్ నుండే టిఎస్ ఇలియట్ పోయిటరీని, అలాగే వాళ్ళ యొక్క స్టైల్ ఆఫ్ పోయిటరీని, వాళ్ళు ఎలా రాస్తారు, టిఎస్ ఇలియట్ కానీ, ఇజ్రా పౌండ్, డబ్ల్యూపి ఈట్స్, వీళ్ళ యొక్క పోమ్స్ని కానీ, వాళ్ళ యొక్క స్టైల్ ఆఫ్ రైటింగ్ కానీ ఆయన బాగా స్టడీ చేశారనమాట. స్కూల్ స్టేజ్ నుండి కూడా బాగా అనర్గళంగా చదవడం మొదలుపెట్టారు. తర్వాత కూడా చదివారు. అందుకే ఆయన స్టార్టింగ్లో రాసినటువంటి పోమ్స్ మీద వీళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంటుంది. తన స్కూలింగ్ని ఫస్ట్ ముంబైలో చదువుకున్నారు ఆయన. అంటే ఫస్ట్ నా స్కూలింగ్ అంతా కూడా ముంబైలో గడిచింది. తర్వాత ఫర్దర్ స్టడీస్ కోసం లండన్ వెళ్ళారు. తిరిగి వచ్చిన తర్వాత ఈయన ఒక అడ్వర్టైజింగ్ కాపీరైటర్గా పనిచేశారు. హీ వర్క్డ్ యాజ్ అన్ అడ్వర్టైజింగ్ కాపీరైటర్. అలాగే జనరల్ మేనేజర్గా పనిచేశారు. దేనిలో అంటే పిక్చర్ ఫ్రేమ్ కంపెనీలో జనరల్ మేనేజర్గా కూడా పనిచేశారు. ఎవరు? నిసిమ్ ఎజికెల్. హీ వాజ్ ద ఆర్ట్ క్రిటిక్. చూడండి, ద టైమ్స్ ఆఫ్ ఇండియా మ్యాగజైన్ ఉంది కదా, బాగా ఫేమస్ కదా. ఆ మ్యాగజైన్కి ఆయన 1964 నుండి 66 దాకా ఆర్ట్ క్రిటిక్గా పనిచేశారు. అంతేకాకుండా హీ వాజ్ ద ఎడిటర్ ఆఫ్ ద పోయట్రీ ఇండియా ఫ్రమ్ 1966 to 1967. 1966 నుండి 67 దాకా పోయట్రీ ఇండియా అనే దానికి ఈయన ఎడిటర్గా కూడా పనిచేశారు, సంపాదకుడిగా కూడా పనిచేశారు. హీ లాంచ్ ద మంత్లీ లిటరీ మ్యాగజైన్. అలాగే ఆయన ఒక కో ఫౌండర్గా ద మంత్లీ లిటరీ మ్యాగజైన్ ఏదైతే ఉందో, ద ఇంప్రింట్ అనే ఒక మంత్లీ మ్యాగజైన్కి ఈయన స్టార్ట్ చేయడమే కాదు, అలాగే దాన్ని సక్సెస్ఫుల్ కూడా రన్ చేశారు. ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1961. ఇది ఇంప్రింట్ అనే ఒక మంత్లీ మ్యాగజైన్ను కూడా ఆయన స్థాపించడం జరిగింది. He was one of the founders of the monthly magazine Imprint, which was founded in 1961. He was awarded the Sahitya Akademi Award. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఆయన పోయిటరీకి. ఇప్పుడు 1983లో. అలాగే ఆయనకి 1988లో పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. He passed away on 9th January 2004 in Mumbai. ఆయనకి చాలా అనారోగ్యానికి బారిన పడ్డాడు. అనారోగ్యం కారణంగా ఆయన January 9th 2004లో ముంబైలో ఆయన తుది శ్వాస విడవడం జరిగింది. ఇది బ్రీఫ్గా. అలాగే ఈయన కొన్ని మేజర్ వర్క్స్ చూద్దాం. ఇప్పుడు ఈయన రాసిన కొన్ని మేజర్ వర్క్స్ చూద్దాం, ఇంపార్టెంట్ వర్క్స్. టైమ్ టు చేంజ్ 1952లో, తర్వాత 60 poems 1953, మన ప్రజెంట్ పోమ్ ఉంది కదా నైట్ ఆఫ్ ద స్కార్పియన్ 1953లో, అది కూడా. ద థర్డ్ 1959, ద అన్ఫినిష్డ్ మ్యాన్ 1960, ద ఎగ్జాక్ట్ నేమ్ 1965, హిమ్స్ ఇన్ డార్క్నెస్ 1976, లేటర్ డే సామ్స్ 1982. అలాగే కలెక్టెడ్ పోయమ్స్ మొత్తం 1952 నుండి 1988 దాకా రాసినటువంటి కలెక్టెడ్ పోయమ్స్ ఉన్నాయి కదా, వీటిని ఎప్పుడు పబ్లిష్ చేయడం జరిగిందంటే 1989లో పబ్లిష్ చేయడం. ఇవి దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద వర్క్స్ ఆఫ్ నిసిమ్ ఎజికెల్. ఓకే, మరి చూద్దాం. ఇప్పుడు మనము పోయంలోకి వెళ్దాం. నైట్ ఆఫ్ ద స్కార్పియన్. ఏంది ఇది నైట్ ఆఫ్ ద స్కార్పియన్?
నైటు మళ్ళా స్కార్పియన్ అంటే రాత్రి తేలు. రాత్రి వేళలో తేలు. ఏం తేలు? రాత్రి తేలు ఏం చేసింది? అందరూ చెప్తారు రాత్రి తేలు ఏం చేస్తుంది? కరుస్తుంది, కుడుతుంది అది అని. అవును, ఇక్కడ కూడా తేలు కుట్టింది. కానీ ఎవరిని కుట్టింది, ఆ కుట్టిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి అనే విషయం ఈ పోయంలో మనం తెలుసుకుందాం. చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అరే, భారతీయ సమాజంలో, భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలో సూపర్ స్టిషన్స్ ఏ విధంగా ఉంటాయి, మూఢనమ్మకాలు ఏ విధంగా ఉంటాయి? మరి ఈ పోయం గురించి మీకు ఇంకొక 2 మాటలు చెప్తాను. ఏంటంటే ఇట్స్ ఎ ఫ్రీ వర్డ్స్, గుర్తుపెట్టుకోండి. ఈ పోయము ఒక ఫ్రీ వర్డ్స్, అంటే దీంట్లో మీటర్ లేదు, రైమ్ స్కీమ్ లేదు, ఇవన్నీ ఏం లేవు. ఇట్స్ ఎ ఫ్రీ వర్డ్స్. మీకు శ్రీశ్రీ పోయమ్స్ ఉంటాయి కదా, శ్రీశ్రీ పోయిటరీ ఉంటుంది కదా, పదండి త్రోసుకు పోదాం పైకి అని, అలాగా. అంటే దాంట్లో రైమ్ స్కీమ్ అవన్నీ ఏమంటారు. ఓకేనా? ఇట్స్ ఎ ఫ్రీ వర్డ్స్. ఇది కూడా అంతే, ఒక ఫ్రీ వర్డ్స్. ఇది నైట్ ఆఫ్ ద స్కార్పియన్. కానీ ఇది విప్లవాత్మకమైనటువంటి పోయం కాదండోయ్, గుర్తుపెట్టుకోండి. ఇది భారతీయ సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాల గురించి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాల గురించి పోయట్ చాలా నిశ్చితంగా, చాలా అద్భుతంగా ఆయన ఈ పోయంలో చెప్పడం జరిగింది. నిజంగా ఇది 1953లో పబ్లిష్ అయి ఉండొచ్చు, కానీ ఇప్పటికీ కూడా ఈ పోయం అనేది మనకు ఆలోచింపచేస్తుంది. ఇప్పటికి కూడా ఆలోచింపచేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా మూఢనమ్మకాలు ఉన్నాయి. ఇప్పుడు లేవా? గ్రామీణ ప్రాంతాల్లో మీరు ఎక్కడైనా వెళ్ళండి, అదేంటో చదువుకున్న వాళ్ళు కూడా మూఢనమ్మకాలని ఇప్పుడు బాగా బలంగా నమ్ముతున్నారు. వాటి గురించి పోయేటి చాలా అద్భుతంగా చూపించింది. చూద్దాం ఒకసారి. నిసిమ్ ఎజ్కియల్, ఇట్ ఇస్ రిటన్ బై నిసిమ్ ఎజ్కియల్. ఇంతకుముందే ఆయన గురించి బ్రీఫ్గా 4 మాటలు తెలుసుకున్నాం కదా, గుర్తుంది కదా? చెప్పండి, నాకు క్వశ్చన్ కాస్త చెప్పండి. ఆయన ఇంప్రింట్ అనే ఒక మంత్లీ మ్యాగజైన్ని ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది? ఎప్పుడు? 1961. అలా విని వదిలేయకూడదండి, నోట్ డౌన్ చేసుకోవాలి. అవునా? అలా విని వదిలేయకూడదు, గుర్తుంచుకోవాలి. గుడ్. ఐ రిమెంబర్ ద నైట్ మై మదర్ వాజ్ స్టంగ్ బై ఎ స్కార్పియన్. ఒక యంగ్ బాయ్. ఇందులో నెరేటర్ ఎవరు తెలుసా? యంగ్ బాయ్. అంటే పోయిట్ హిమ్సెల్ఫ్ ఇస్ ద నెరేటర్. ద ఫస్ట్ పర్సన్ నెరేషన్ ఉంది దీంట్లో. ఎవరు? ఫస్ట్ పర్సన్ నెరేషన్. ఓకేనా? ఫస్ట్ పర్సన్ నరేషన్ ఇది. ఐ రిమెంబర్ ద నైట్ మై మదర్. నాకు బాగా గుర్తుంది ఆ రోజు, ఆ నైట్, ఆ రాత్రి నాకు బాగా గుర్తుంది. ఐ రిమెంబర్, నాకు బాగా గుర్తుంది అది. మై మదర్ వాజ్ స్టంగ్ బై ఎ స్కార్పియన్. మా అమ్మ ఒక తేలు చేత కుట్టబడింది. అంటే ఒక తేలు మా అమ్మని కుట్టింది. ఆ నైట్ నాకు బాగా గుర్తు. 10 hours of steady rain had driven him to crawl beneath a sack of rice. 10 hours of steady rain, కంటిన్యూస్ రెయిన్. ఒక 10 గంటలుగా అలా ఏమాత్రం గ్యాప్ లేకుండా వర్షం పడింది. కంటిన్యూస్ రెయిన్ ఫర్ 10 hours. At that night had driven him to crawl beneath a sack of rice. వర్షం పడింది. ముఖ్యంగా ఇది పల్లె ప్రాంతం కదా, గ్రామీణ ప్రాంతం కదా, ఒక విలేజ్, స్మాల్ విలేజ్, రిమోట్ విలేజ్. ఇది వర్షం బాగా ఒక 10 గంటలుగా పడింది. అది ఏం చేసిందంటే అలా మా మదర్ని అలా కుట్టేసి అలా పాక్కుంటూ అది ఏం చేసిందంటే మూటలన్నీ వేసింటారు కదా ఇంట్లో. ఇప్పుడంటే మనకు స్టోర్ రూమ్ అని, బెడ్రూమ్ అని, హాల్ అని, కిచెన్ సపరేట్గా ఉన్నాయి. మీరు పల్లెలకు వెళ్తే తెలుస్తుంది. ఇప్పుడు పల్లెల్లో ఇప్పుడు కూడా కొంచెం అప్గ్రేడ్ అయినచ్చు. బట్ ఇంతకుముందు పల్లెల్లో ఎలా ఉండేది తెలిసిన? ఏడే బియ్యం మూటలు ఏడే ఉంటాయి, ఆడే చెనిక్కాయలు ఉంటాయి, ఆడే ఇంకోటి ఏదో ఆడే ఇక్కడే పండుకోవాలి, ఇక్కడే వంట చేసుకోవాలి, అన్నీ అక్కడే, అంతా ఎంత ఇక్కడిక్కడ జరిగిపోతుంది అనమాట. సో అక్కడే ఒక మూటల కింద ఆ మూటలు వేసింటే చూడండి, బియ్యం మూటల కిందకి వెళ్ళిపోయింది అనమాట. కానీ వెళ్ళిపోయింది, హ్యాపీ కుట్టేసింది, బియ్యం మూటల కింద వెళ్ళిపోయింది. ఇది స్కార్పియన్, తేలు. పార్టింగ్ విత్ హిస్ పాయిజన్, ఫ్లాష్ ఆఫ్ డయాబోలిక్ టైల్ ఇన్ ద డార్క్ రూమ్, హీ రిస్క్డ్ ద రెయిన్ అగైన్. పార్టింగ్ విత్ హిస్ పాయిజన్, ఏమి హ్యాపీగా బాగా విషం అంతా వదిలేసి, కుట్టేసి విషం అంతా వదిలేసి, కుడితే ఇంక విషం ఎక్కదా, ఎక్కిచ్చేసి ఫ్లాష్ ఆఫ్ డయాబోలిక్ టైల్. చూడండి, దానికి టైల్ తోక ఉంటుంది కదా, ఆ తోక మీద కొండి ఉంటుంది కదా, గుర్తుపెట్టుకో. ఆ కొండిలోనే విషం ఎక్కువ ఉంటుంది, యాక్చువల్లీ ప్రమాదకరమైన విషం. సో డయాబోలిక్ టైల్
ఇన్ ద డార్క్ రూమ్. అంత చీకటిమయం ఉంది. ఆ పవర్ ఆడుంది ఆ రోజుల్లో. కరెంట్ ఆడ విలేజ్లో మీకు తెలుసో లేదో, మొన్నటి వరకు చాలా వేస్లో అసలు ఎలక్ట్రిసిటీ లేదు. ఈవెన్ మా ఊరి దగ్గర ఒక చిన్న విలేజ్ ఉండేది. నాకు తెలిసి నేను ఇంటర్మీడియట్ చదివినా కూడా అక్కడ ఎలక్ట్రిసిటీ లేదు. అర్థం చేసుకోండి. అంటే ఇలాంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి మన దేశంలో. చీకటిమయం. బయట చూస్తే వర్షం పడుతుంది, లోపలంతా రూమ్ అంతా చీకటిగా ఉంది, గది అంతా కూడా చీకటిగా ఉంది. ఏం చేసింది? హీ రిస్క్డ్ ద రెయిన్ అగైన్. ఏం చేసింది? మళ్ళీ ఇంకా వర్షం, విపరీతమైన వర్షం. ఎందుకంటే ఇది రిస్క్లో పెట్టేసింది తేలది. ఇంకా బయట వెళ్ళడానికి లేదు, ఇంకెక్కడ ఏం చేయడానికి లేదు పరిస్థితి. ఏం చేయాలి? తేలుకుంటుంది, ఇంట్లోనే ఉండాలి మనం. మొత్తం అంతా కూడా చీకటిమయం. ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు చూడండి, పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ద పెజెంట్స్ కేమ్ లైక్ స్వామ్స్ ఆఫ్ ఫ్లైస్. వచ్చేసారు. పల్లెల్లో తెలుసు కదా మీకు, ఎవరికైనా ఏదైనా జరిగింది అంటే మొత్తం ఊరంతా వచ్చేస్తారు అనమాట. ఇప్పుడు ఆ పరిస్థితి లేదనుకోండి, అన్ఫార్చునేట్లీ. ఇప్పుడు కూడా గ్రామాలలో కూడా ద్వేషాలు అన్నీ ఉన్నాయి, పగలు ప్రతీకారాలన్నీ. కానీ ఇంతకుముందు ఎలా ఉండేదంటే, సో ఎన్ని ఉన్నా సరే, ఎవరికైనా ఏదైనా ఒక అనారోగ్యం చేసింది అంటే, ఎవరికైనా ఒక సమస్య వచ్చిందంటే ఊర్లో ఒకరికి తెలిస్తే చాలు, మొత్తం అంతా ప్రాగిపోయి అందరూ కూడా వచ్చేసేవాళ్ళు అనమాట. ఇక్కడ కూడా చూడండి, ద పెజెంట్స్ కేమ్ లైక్ స్వామ్స్ ఆఫ్ ఫ్లైస్. మా అమ్మకి తేలు కుట్టింది అని తెలిసింది ఎవరికో, మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయింది ఊరంతా. ఆ రైతులందరూ కూడా, పెజెంట్స్ అంటే రైతులు, ఆ గ్రామంలో ఉండే రైతులందరూ కూడా ఒక చూడండి, స్వామ్స్ ఆఫ్ ఫ్లైస్. ఈగలు ఉంటాయి కదా, గుంపులు గుంపులు వచ్చేస్తాయి చూడండి, అలా వచ్చేస్తే మొత్తం అంతా కూడా ఏం జరిగింది, అరే తేలు కుట్టిందా, అయ్యో, ఇలా అఫెక్షన్ ఉంటుంది బాబు. అందరూ వచ్చేసారు అన్నమాట. ఈగలు గుంపులు గుంపులకు వస్తాయి అలాగా. అండ్ బర్జ్ ద నేమ్ ఆఫ్ గాడ్ 100 times. వాళ్ళకి తెలిసింది ఒకటే, దేవుడు కాపాడాలి, ఏమికి తేలు బాగా నయం అయిపోవాలి అని మొత్తం అంతా కూడా 100 times దేవుని కోరుకుంటానంట వాళ్ళు. పేషెంట్స్ చూడండి ఎంత ప్రేమ, చూడండి. తగ్గిపోవాలి, బాగైపోవాలి, నయం అయిపోవాలి, ఏదో వాళ్ళ ప్రయత్నం. వాళ్ళు దేవుడిని ప్రార్థించడం మొదలు పెట్టారు వాళ్ళు. భగవంతుడా బాగా అయిపోవాలి 100 times. గ్రామీణ ప్రాంతాల్లో ఎంత బాగా చెప్పాడు పోయెట్. టు ప్యారలైజ్ ద ఈవిల్ వన్. దేవుని ఏమని కోరుకున్నారంటే, ఈవిల్ వన్ ఎక్కడైతే ఈమెకు చెడు చేయిందో ఆ చెడు అంతా కూడా సమూలంగా తుడిచిపెట్టుకోవాలి అని భగవంతుని కోరుకున్నారు 100 times. With candles and with lanterns. ఎక్కడ చూసినా కూడా దీపాలు, దివిటీలు అన్నీ కూడా. థ్రోయింగ్ జైంట్ స్కార్పియన్ షాడోస్ ఆన్ ద మడ్ బేక్డ్ వాల్స్. అంటే ఆ రోజుల్లో ఇప్పుడు మనకేవి కాంక్రీట్, సిమెంట్ అవన్నీ, కానీ ఆ రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవాలంటే మట్టి గోడలు. అంత వాళ్ళందరూ కూడా అందరూ వచ్చారు అనమాట. చేతిలో దీపాలు, దివిటీలు అన్ని పట్టుకొని. థ్రోయింగ్ జైంట్ స్కార్పియన్, పెద్ద తేలు, షాడోస్ ఆన్ ద మడ్ బేక్డ్ వాల్స్. అండ్ దే సర్చ్ ఫర్ హిమ్. వెతికారు అనమాట, ఇంట్లో ఎదుగుతున్నారు బాగా. దీపం పట్టుకో, చూడు, అడుగుతుంది, చూడు, ఆ గోడకి ఏమన్నా కద్దుకోండి చూడడం. వెతుకుతున్నారు బాగా, క్యూరియస్గా వెతుకుతున్నారు వాళ్ళు. ఒక బాధ్యతగా తీసుకుంటారు వాళ్ళు. చూడండి, మా ఇంట్లో మనిషిలాగా ఫీల్ అవుతారు. ఎస్, ఈ గ్రామీణ ప్రాంతంలో ఎక్కడైనా సరే, ఎస్ వీళ్ళు మన ఇంట్లో ఎలా జరుగుతుంది, మన ఇంట్లో వరకు ఏదైనా సమస్య వస్తే మనం ఏ విధంగా స్పందిస్తామో అలాగే స్పందిస్తున్నారు వాళ్ళు కూడా. వెతుకుతున్నారు, తేలు కోసం వెతుకుతున్నారు. హీ వాజ్ నాట్ ఫౌండ్. కానీ తేలు కనపల్లా. హీ వాజ్ నాట్. చూడండి, అక్కడ తేలుని పర్సానిఫై చేశాడు. ఒక వ్యక్తితో పోల్చాడు అక్కడ. హీ వాజ్ నాట్ ఫౌండ్. కానీ తేలు కనపల్లా. వెతుకుతున్నారు పాపం, బాగా వెతుకుతున్నారు. దీపాలు, దివిటీలు పెట్టుకొని వెతుకుతున్నారు, కానీ కనపల్లా. దే క్లిక్డ్ దే టంగ్స్. ఆడిపోయింది తేలు. మనం ఇట్లా అంటాం కదా, వెతుకుతున్నారు అన్నమాట చాలా. దే క్లిక్డ్ దే టంగ్స్ విత్ ఎవ్రీ మూమెంట్ దాట్ ద స్కార్పియన్ మేడ్ హిస్ పాయిజన్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఆ తేలు కదులుతూ ఉంది అంటే చూడండి, దట్ ఎవ్రీ మూమెంట్
that the scorpion made his poison moved in mother's blood, they said. అక్కడ జనాలు అంటున్నారు, వాళ్ళు పెజెంట్స్ అంటున్నారు, అది చూడండి ఎవ్రీ మినిట్, ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సెకండ్ అది కదిలే కొద్దీ ఆ మదర్స్ బ్లడ్లోకి ఆ పాయిజన్ ఎక్కుతూ ఉంటుందంట. పాయిజన్ మదర్ బ్లడ్లోకి వెళ్తూ ఉంటుందంట. అంటే అది నమ్మకం వాళ్ళకి. వాళ్ళ నమ్మకం ఏంటి? అరే తేలు కదలకూడదు, ఒక చోట ఉండాలి. తేలు కదిలితే ఏమవుతుంది? తేలు ఇలా కదిలింది అనుకో, ఆ విషయము అక్కడ నుండి ఇంకా బ్లడ్లో కదులుతూ వస్తుందన్నమాట, బ్లడ్కి ఎక్కుతూ వస్తుందన్నమాట. అది నమ్మకం వాళ్ళు. అదే మూఢనమ్మకం, ఒక నమ్మకం. ఇంకా చూడండి, మే హీ సిట్ స్టిల్. అయ్యో భగవంతుడా, దేవుడు దేవల్ల తేలు కదలకూడదు, ఒకే చోటు కూర్చోవాలి. ఎందుకంటే అప్పుడు ఆ బ్లడ్లో విషం కూడా ఒకే చోటు ఉంటుంది, బ్లడ్ అంతా కూడా స్ప్రెడ్ అవ్వకుండా. అది ఒక నమ్మకం. That's it. May the sins of your previous birth be burnt away tonight. ఈ రోజు, ఈ రాత్రి మీ ఇంతకు ముందు జన్మలో నువ్వు చేసినటువంటి పాపాలన్నీ కూడా హరించుకుపోవాలి, కాలిపోవాలి, మొత్తం కాలి బూడిదైపోవాలి నీకు వచ్చిన ఈ సమస్యతో. That's it. మే యువర్ సఫరింగ్ డిక్రీజ్ ద. ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు కదా, ఈ బాధ నీ దురదృష్టాలని నెక్స్ట్ జన్మ అంటే నీ నెక్స్ట్ జన్మలో ఉన్నటువంటి దురదృష్టాలన్నింటినీ కూడా సమూలంగా ఇది తొలగించాలి, అంటే తగ్గించాలి అని కోరుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళ నమ్మకం. ఇలాంటి నమ్మకాలు ఉన్నాయి. మే ద సమ్ ఆఫ్ ఆల్ ఈవిల్, మొత్తం చెడు అంతా కూడా బ్యాలెన్స్ ఇన్ దిస్ అన్రియల్ వరల్డ్. దిస్ వరల్డ్ ఇస్ అన్రియల్. ఈ అన్రియల్ వరల్డ్లో మొత్తం ఆల్ ఈవిల్ అంతా కూడా బ్యాలెన్స్ అవ్వాలి. అగైన్స్ ద సమ్ ఆఫ్ గుడ్ బికమ్ డిమినిష్డ్ బై యువర్ పెయిన్. సో ఏదైతే గుడ్, ఒక మంచి ఉందో, మంచి చెడు ఇదంతా కూడా మొత్తం అంతా కూడా చెడు అంతా కూడా తగ్గిపోయి, చెడంతా కూడా మొత్తం అంతా కూడా తగ్గిపోయి, అలా చెడంతా కూడా వెళ్ళిపోయి నీ పెయిన్తో నువ్వు సఫర్ అవుతున్నావు కదా, ఈ పెయిన్, ఈ బాధతో, ఈ నొప్పితో మొత్తం అంతా కూడా బ్యాలెన్స్ అవ్వాలి ఈ అన్రియల్ వరల్డ్. మే ద పాయిజన్ ప్యూరిఫై యువర్ ఫ్లెష్. చూడండి ఏం కోరుకుంటారు చూడండి, ఏదో కుట్టిన తేలు, కానీ ఈ పాయిజన్ నీ ఫ్లెష్ని ప్యూరిఫై చేయాలని కోరుకుంటున్నాము. ఎక్కడ ప్యూరిఫై చేశారు? పాయిజన్ కాదు కదా. అంటే ఇది ఒక నమ్మకం, వాళ్ళకి మూఢనమ్మకం. ఆఫ్ డిజైర్, ఫ్లెష్ ఆఫ్ డిజైర్ అంట. మీ ఫ్లెష్ ఆఫ్ డిజైర్ ప్యూరిఫై అవ్వాలని కోరుకున్నాం ఈ పాయిజన్తో. అండ్ యువర్ స్పిరిట్ ఆఫ్ యువర్ అంబిషన్, దే సెట్. అండ్ దే సాట్ అరౌండ్ ఆన్ ద ఫ్లోర్ విత్ మై మదర్ ఇన్ ద సెంటర్. మా మదర్ ఏమో వాళ్ళ మధ్యలో ఉంది, మొత్తం అందరూ చుట్టుముట్టేశారు. ఈ చుట్టూ మొత్తం అంతా ఏమో నేగలేదు. అప్పుడు అయ్యో ఊపిరిలా పక్క జరుపుకోవాలంటే ఫీల్ అవుతారు. అంటే మేము కూర్చోకూడదా? మధ్యలో ఏమో మా అమ్మ ఉంది, చుట్టూ మొత్తం అంతా కూడా ప్రెజెన్స్ ఉన్నారు. అంటే ఆ ఊరు గ్రామస్తులందరూ కూడా చుట్టూ ఉన్నారు. దట్ వాజ్ ద సీనరీ. ద పీస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆన్ ఈచ్ ఫేస్. అంటే ఒకరికొకరు చూసుకొని అర్థం చేసుకున్నారు. ఏమవుతుంది, తగ్గిపోతుంది, ఆ మాటకి ఈ మాట మాట్లాడుకుంటూ అలా చూస్తున్నారు. ఒకసారి పీస్ఫుల్గా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. అండర్స్టాండింగ్, ఏదో వాళ్ళకి అర్థమైనట్లు, వాళ్ళకి ఏదో అవగాహన. అండర్స్టాండింగ్ ఆన్ ఈచ్ ఫేస్. మోర్ క్యాండిల్స్, దీపాలన్నీ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. మోర్ ల్యాంటర్న్స్, దివిటీలు ఉన్నాయి. ల్యాంటర్న్స్, లాంతర్లు ఉంటాయి కదా. మోర్ నైబర్స్, ఎక్కువ మంది నైబర్స్ అందరూ కూడా గ్యాదర్ అయిపోయినారు మా ఇంట్లో. మా అమ్మని చూడడానికి వచ్చారు మొత్తం నైబర్స్ అందరూ కూడా. అలా పల్లెటి వాతావరణం అలా ఉంటుందన్నమాట. వాళ్ళు మూఢనమ్మకాలు ఉన్నా సరే కానీ అఫెక్షన్ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, వాళ్ళకి అనురాగం ఉంటుంది. ఎవరికైనా ఏదైనా ఒక ఇంట్లో జరిగిపోతే అరే సొంత మనిషికి జరిగినట్లు వాళ్ళు ఫీల్ అవుతారనమాట. బాధ్యతగా తీసుకుంటారు. అరే మనం అంతగా మనం ఏదైనా చేయాలి కదా అని. చదువు లేకపోవడం వల్ల, రకరకాల కారణాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. వాటన్నీ కూడా పోయేట్టు మనకు చాలా అద్భుతంగా చూపించాడు ఇక్కడ మనకి. మోర్ ఇన్సెక్ట్స్, తెలుసు కదా, ఆ వర్షం వస్తుంది, ఎక్కడ చూసినా పురుగులన్నీ కూడా గ్యాదర్ అయ్యి ఉన్నాయి. పురుగులు ఎక్కువగా ఉన్నాయి ఆ లైటింగ్ వెళ్తారు అంతా కూడా.
అండ్ ద ఎండ్లెస్ రెయిన్, వర్షం అయితే నిరంతరం కురుస్తూనే ఉంది. మై మదర్ ట్విస్టెడ్ త్రూ అండ్ త్రూ గ్రోనింగ్ అనే మ్యాట్, చాప్ మీద పడుకొని మా అమ్మ మూలుగుతుంది అన్నమాట, నొప్పి తట్టుకోలేదు. ఇట్లా ట్విస్టింగ్ లైక్ దట్, షీ వాస్ గ్రోనింగ్, నొప్పితో మూలుగుతుంది అన్నమాట. చుట్టూ ఏమో అందరూ ఉన్నారు. అది పరిస్థితి, ఆ పరిస్థితి. మై ఫాదర్ స్కెప్టిక్ రేషనలిస్ట్. మై ఫాదర్ గుర్తుపెట్టుకోండి, ఆయన ఇవన్నీ నమ్మడు, ఈ నమ్మకాలన్నీ కూడా నమ్మడు ఆయన. సో ఇలా జరుగుతుందంట, మీ గత జన్మలో జరిగినటువంటి పాపాలన్నీ కూడా ఇలా జరుగుతాయి, తర్వాత నెక్స్ట్ జన్మలో మీ మిస్ఫార్చ్యూన్స్ అన్నీ కూడా వెళ్ళిపోవాలి, ఈ నమ్మకాలన్నీ నమ్మడు ఆయన. తేలు కదిలితే విషం ముందుకు పోతుంది, తేలు ఒకే చోట ఉంటే విషం అక్కడే ఆగుతుంది, ఈ నమ్మకాలు ఉండవు ఆయన. ఇట్ ఇస్ స్కెప్టిస్ట్, అంటే మోడర్న్గా ఆలోచిస్తున్నాడు ఆయన. అంటే ఇక్కడ మూఢ నమ్మకాలు ఉన్నాయి, అలాగే మోడర్నిటీ కూడా చూపించాడు పోయిట్. వాళ్ళ ఫాదర్ మాత్రం ఇట్ ఇస్ స్కెప్టిస్ట్, ఈ మూఢ నమ్మకాలన్నీ కూడా నమ్మడు ఆయన, స్కెప్టిక్. రేషనలిస్ట్, ఆయన ఒక హేతువాది, మూఢనమ్మకాలకు చాలా దూరంగా ఉంటారు. ట్రయింగ్ ఎవ్రీ కర్స్ అండ్ బ్లెస్సింగ్. కానీ అక్కడ రైతులకి మీరు మూఢనమ్మకాలు ఇది చేయొద్దు అంటే వాళ్ళు ఫీల్ అవుతారు, ఎందుకంటే సెన్సిటివ్ థింగ్ కదా, అందరూ వచ్చారు కదా, ఈమె మీద ప్రేమతో వచ్చారు వాళ్ళు. కానీ ఆయన చేయాల్సిందే ఆయన చేస్తున్నాడు ఇక్కడ. చూడండి, మై ఫాదర్ స్కెప్టిక్, రేషనలిస్ట్, ట్రయింగ్ ఎవ్రీ కర్స్, ప్రతి శాపాన్ని ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన ట్రై చేస్తున్నాడు. ఎస్, ఏదో ఒకటి జరగాలని, నేను నా భార్యని నేను కాపాడుకోవాలి అని పౌడర్ దొరికిన ఆ పౌడర్ ఈ పౌడర్ ఏదో మిక్చర్, అంటే ఏదైనా మందు ఉంటుంది కదా, మందో మాకో ఏదో పోయండ్రా అంటారు కదా, అలా తీసుకున్నాడు. అండ్ హెర్బ్ అండ్ మూలికలు అవి ఇవి దొరికింది, తీసుకొని అది ఆ మందు పెడుతున్నాడు ఆయన. ఆ బటన్ వేలు కుట్టింది తేలు, మందు పెడుతున్నాడు, ఏదో ఒక మందు పెడుతున్నాడు పాపం, ఎలాగైనా సరే భార్యను కాపాడుకోవాలి, ఆ విషయం తగ్గించాలి. హీ ఈవెన్ పోర్డ్ ఏ లిటిల్ పారాఫిన్, ఒక మండే స్వభావం కలిగిన ఉంటే ఒక లిక్విడ్ లాంటిది, ఒక చిన్న ఆయిల్ లాంటిది దాని మీద వేసాడు అనమాట. వేసి దానికి నిప్పు పెట్టాడు, అంటే ఆ విషయం అంతా లాగేస్తుంది అని. అపాన్ ద బిటెడ్ టో అండ్ పుట్ ఏ మ్యాచ్ టు ఇట్. ఆ పారాఫిన్ వేసి కొంచెం మందు ఏదో ఉన్న మండే స్వభావం ఉన్న మందు వేసి దాని మీద నిప్పు పెట్టాడు, అంటే అది లాగేస్తుంది, ఆ విషయం అంతా కూడా లాగేస్తుంది అని. అంటే ఆయన ప్రయత్నం, ఆయన ట్రీట్మెంట్ ఆయన చేస్తున్నాడు, తెలిసింది. ఎందుకంటే దిక్కుతోచని చూస్తే దిక్కుతోచినట్లేదు ఆయనకి, ఏం చేయాలో అర్థం కావడం లేదు. మారుమూల ప్రాంతము, గ్రామీణ ప్రాంతం, అది ఒక విలేజ్, ఒక రిమోట్ విలేజ్, ఎక్కడికి వెళ్ళాలంటే అర్థం కావట్లేదు. ఎందుకంటే బయట చూస్తే విపరీతమైన వర్షం, అసలు తగ్గడం లేదు, 10 hours ఆఫ్ రెయిన్. ఐ వాచ్ ద ఫ్లేమ్ ఫీడింగ్ ఆన్ మై మదర్. అక్కడ అది తట్టుకోలేకపోతుంది నొప్పికి, పారాఫిన్ వేసి మంట పెట్టాడు కదా, నేను చూశాను మా మదర్ మీద అది కాలుతూ ఉండడం నేను చూశాను. అంటే ఏదో వాళ్ళ నాన్న ఏదో చేయాలని కాదు, ఆ విషయాన్ని ఇలాగైనా సరే ఇలాగే తగ్గించాలి దాని ఎఫెక్ట్. ఐ వాచ్ ద హోలీ మ్యాన్ పర్ఫార్మ్ హిజ్ రైట్స్. అక్కడ ఒక హోలీ మ్యాన్, అంటే ఇంతకుముందు తెలుసు కదా, పల్లెల్లో ఏదైనా జరిగితే మంత్రిస్తారు కదా, ఇలా ఒక హోలీ మ్యాన్ ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన మంత్రిస్తున్నాడు అనమాట. మీకు తెలుసు, ఇంతకుముందు పాము కాటే గురైనా లేదంటే తేలుగా ఏమైనా గరిచినా తేరు గరిచినా మంత్రించుకునేవాళ్ళు అనమాట. ఎవరైనా మంత్రాలు తెలిసింటే వాళ్ళ దగ్గర మంత్రించుకునేవాళ్ళు. ఇలా ఒక ఆయన వచ్చి, ఒక హోలీ మ్యాన్ వచ్చి మంత్రిస్తున్నాడు. టు టేమ్ ద పాయిజన్, అంటే పాయిజన్ దాని యొక్క ఆ ఎఫెక్ట్ తగ్గాలి, పాయిజన్ యొక్క ఎఫెక్ట్ తగ్గాలి అని చెప్పేసి ఆయన మంత్రిస్తున్నాడు విత్ ఇన్కాంటేషన్, అంటే ఒక మంత్రంతో తగ్గుతుందేమో అని. కానీ వాళ్ళకి తెలియదు మంత్రాలకు చింతకాయలు రాయలేవు అని తెలియదు. అదే మూఢనమ్మకం అంటే ఇక్కడ. ఇన్కాంటేషన్ అంటే మంత్రం. ఆఫ్టర్ 20 hours ఇట్ లాస్ట్ ఇట్స్ స్టింగ్. దాదాపు ఒక 20 గంటల తర్వాత, 20 గంటలు గడిచిన తర్వాత దాని ఎఫెక్ట్ తగ్గిందనమాట. దాని ఎఫెక్ట్ తగ్గింది. ఇది మొత్తానికి ఏదో అది ఆ కారణం, అదే ఇది వాళ్ళ నాన్న చేసిన ట్రీట్మెంట్ అవ్వచ్చు, ఆయన ఆ మందు మాకు మూలికలు ఏదో కలిపి పెట్టాడు కదా, సో ఏదో కారణం చేత అది దాని ఎఫెక్ట్ అనేది తగ్గింది ఒక 20 గంటల తర్వాత, 20 గంటలు గడిచిన తర్వాత. మై మదర్, చూడండి ఇది లాస్ట్ 3 lines వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు ఎంత మన మనసుని కదిలించేస్తారు చూడండి ఇక్కడ. మై మదర్ ఓన్లీ సెట్. అంతా అయిపోయిన తర్వాత, ఇంత జరిగిన తర్వాత కూడా మా అమ్మని ఎంత నొప్పిని భరించిన తర్వాత,
తేలుకాటుకి గురైన తర్వాత ఏం చెప్పింది తెలుసా మై మదర్ ఓన్లీ సెట్, థ్యాంక్ గాడ్, భగవంతుడా నీకు కృతజ్ఞతలు, భగవంతుడా నీకు స్తోత్రాలు, భగవంతుడా నీకు ధన్యవాదాలు నేను చెప్పుకుంటున్నాను. అంటే ద స్కార్పియన్ పీక్డ్ ఆన్ మీ, నన్ను ఎంచుకునింది స్కార్పియన్, నన్ను కుట్టింది, నన్ను కుట్టింది. అండ్ స్పేర్డ్ మై చిల్డ్రన్, నా పిల్లల్ని వదిలేసి. అది చూడండి మదర్, అది తల్లి ప్రేమ అంటే అదే. ఏం చెప్తుంది? భగవంతుడికి కృతజ్ఞతలు చెప్తుంది. అది నన్ను సెలెక్ట్ చేసుకుని నన్ను కుట్టింది ఓకే, కానీ నేను ఇంత నొప్పిని భరించాను కదా ఈ రాత్రి అంతా, అదే నా పిల్లల్ని అయితే భరించలేరు కదా, అందుకే నా పిల్లల్ని వదిలేసి. థ్యాంక్ యూ గాడ్. మీకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను, ఇంతసేపు మీరు పేషెంట్గా విన్నందుకు. చూడండి, గుర్తుపెట్టుకోండి, దేనైనా సరే మనము ఒక ఎంజాయ్ చేస్తూ మనము ఎప్పుడైతే వింటామో ఒక విషయాన్ని, ఇంకా దానికి సంబంధించి రిలేటెడ్గా ఏ క్వశ్చన్ అయినా సరే మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ఫుల్గా దాన్ని మనము ఆన్సర్ని మనము రాయగలుగుతాం. ఓకేనా? అది అంటారు చూడండి, ఇప్పుడు మొత్తం కాన్సెప్ట్ అర్థమైంది, ఇక ఎగ్జామినేషన్లో ప్రజెంట్ చేయడం పెద్ద కష్టం కాదు కదా. సో మీకు అర్థమైంటే, పోయం మీకు బాగా అర్థమైంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాధ ఏంటంటే మీరు చూస్తారు పోయం అన్నీ ఓకే, కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేస్తే చాలామందికి తెలుస్తుంది, ఈ పోయం బాగుందేమో ఒకసారి చూద్దాం, వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది కదా. అందుకని థ్యాంక్ యూ సో మచ్.